హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, వీడియో ఇది అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ వీడియో చూస్తున్న ఏ పాయింట్లోనైనా నేను చెప్పే విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు నన్ను లైక్ చేయడమే ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి, తక్కువ రిస్క్ ఉండాలి, ఎటువంటి షాపులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, రెంట్లు పే చేయాల్సిన అవసరం లేకుండా వ్యాపారం చేయాలి అనే వ్యక్తుల కోసం ఒక అద్భుతమైన వ్యాపారం చెప్తున్నాను. బిస్కెట్స్, చాక్లెట్స్, ఈ కారపు చుట్టలు ఇట్లాంటివన్నీ హోల్సేల్గా సేకరించి హోల్సేల్గా షాపులకు విక్రయించడం. ఈ వ్యాపార ఉద్దేశం రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ అనే కాన్సెప్ట్తో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఈరోజు మీరు హోల్సేల్గా ఈ సామాన్లు మొత్తం ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో చాలా చోట్ల ఈ హోల్సేల్ షాపులు ఉన్నాయి. ఈజీగా మీరు హైదరాబాద్ మార్కెట్కి వెళ్ళి కనుక్కోవచ్చు. లేని పక్షంలో గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి. బిస్కెట్స్, చాక్లెట్స్ హోల్సేల్ డీలర్స్ అని కొడితే మీకు దాదాపు ఒక 20 అడ్రస్లు వస్తాయి. ఇది హైదరాబాద్ మీరు మార్కెట్కు మీరు ఖచ్చితంగా పోయి మీరు వ్యాపారం చేయాలనుకుంటే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఈ దాదాపు ఒక ఫస్ట్లో ఉన్న ఒక 10 అడ్రస్లు చెక్ చేయండి. వాళ్ళు ఎంత రేటుకి అమ్ముతున్నారు, ఏమేమి దొరుకుతున్నాయో ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది మీకు. ఆ తర్వాత మీరు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇక ఈ కొనుగోలు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మార్కెట్లో మస్తుగా హోల్సేల్ డీలర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఈ ఐటెం విక్రయించే పనిలోనే ఉన్నారు. కాకపోతే మనం ఉంటున్న ఊర్లో ఎలా ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎక్కడ ఈ స్టాల్ పెట్టుకోవాలి, అలాగే ఈ స్టాక్ మెయింటైన్ చేయడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఒక అవగాహన కానీ మనకుంటే మనం ఖచ్చితమైన విజయం సాధిస్తాం. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావిస్తాను. ఈరోజు హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే ఈ హోల్సేల్గా దొరకడం అనేది చాలా ఈజీ. మీరు గూగుల్లో చెక్ చేసుకుని అడ్రస్లు తీసుకుంటారు కాబట్టి. కానీ ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్ళకుండా మాత్రం ఇక్కడ నుంచి మీరు ఉంటున్న ఊరు నుంచి ఆన్లైన్లో బుక్ చేయవాకండి. మీరు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఒక అవగాహన వస్తుంది, ఏమేమి రకాలు ఉన్నాయో, అలాగే ఎంత రేట్లు ఉన్నాయి, మీకు ఎంత పడుతున్నాయి, మనం ఎంత హోల్సేల్గా విక్రయించాలి, ఇది స్పష్టమైన అవగాహన వస్తుంది తిరగడం వల్ల. అవసరమైతే 2 రోజుల నుండి తిరగండి ఫ్రెండ్స్. తిరిగిన తర్వాతనే మీకు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు మార్కెట్లో ఎన్నో కంపెనీల బిస్కెట్స్, ఎన్నో కంపెనీల చకోడీస్, ఎన్నో కంపెనీల ఈ చాక్లెట్స్ అన్ని రకాలు వస్తున్నాయి. కానీ మనకు లోకల్లో ఏం వెళ్తాయి, ఏం నడుస్తుంటాయి అనేది కూడా ఒక అవగాహన ఉండాలి. కాబట్టి మీరు హోల్సేల్గా వ్యాపారం ప్రారంభించే ముందే మీరుంటున్న లోకల్లో కూడా బిజినెస్ స్టడీ చేయండి. అసలు వాతావరణం ఎలా ఉంది, ఏం స్టాక్స్ వెళ్తుంటాయి, ఎలా ఉంటుంది అనేది కూడా ఒక అవగాహన వస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఈడ కొంత పెట్టుబడి, అంటే ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే 2 లక్షలతో మీరు స్టార్ట్ చేశారు అనుకున్నాం ఫ్రెండ్స్. 2 లక్షలతో స్టార్ట్ చేయండి. క్రెడిట్ అనేది ఒక అప్పు ఇచ్చినా కూడా, ఒక టీ షాప్ వ్యక్తి బిస్కెట్లు అమ్ముతుంటాడు, అతని దగ్గర మీరు ఒక 4 డబ్బాలు అప్పుగా ఇచ్చినా కూడా ఖచ్చితంగా అవి ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఆ సరుకు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అప్పు ఇచ్చుకుంటూ పోతే మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత కూడా సరిపోదు. కాబట్టి అప్పు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రూపాయి తక్కువ ఇవ్వండి, అప్పు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ సరుకుల విషయంలో ఈ బిస్కెట్స్ కానీ చాక్లెట్ కానీ 30% మార్జిన్ ఉంటుంది. అది మీరు కొనేదాన్ని బట్టి ఉంటుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే ఏదో లోకల్లో, అంటే ఎవరో హోల్సేల్ అని చెప్పిన వ్యక్తి కాడ కొంటూ ఉంటారు. అలా కొంటే మీకు ఆదాయం ఉండదు. ఎందుకంటే వాళ్ళే మీరు దాదాపు ఒక 30% ఆదాయం వేసుకుని మీకు ఇస్తారు. కాబట్టి అవకాశం మీరు హోల్సేల్గా ఇచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి మీరు తక్కువ రేటుకు షాప్ వ్యక్తికి ఇవ్వాలి. అలాగే మీకు 30% ఆదాయం కావాలంటే ఖచ్చితంగా ఎక్కడైతే ఈ స్టాక్ పాయింట్ స్టాకిస్టుల దగ్గర ఉంటారో అక్కడ నుంచి మనం కొనుగోలు చేసినప్పుడే మనం ఆ విధంగా ఇవ్వగలం. అలాగే మనం అన్ని కొంటుంటాం కాబట్టి మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఈజీగా ఉంటుంది. మనకు ఇప్పుడు ఏ ఊరికి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఈరోజు భారతదేశంలో ఎక్కడైనా మీరు ఉండండి, ట్రాన్స్పోర్ట్ ఈజీగా మీకు చేరుతుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ప్యాకింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అక్కడ నుంచి సరుకు ప్యాక్ చేసే విషయంలో ఒకసారి మీరు ప్యాక్ చేయించి 1-2 సార్లు మాట్లాడుతూ వాళ్ళతోటి ప్యాక్ చేయించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏదన్నా ఒక వస్తువు నలిగిపోతే మనకు నష్టం ఉంటుంది. కాబట్టి కంపెనీ వాళ్ళు స్టాకిస్టులు ఏమి రెస్పాన్స్ తీసుకోరు. అందుకని ప్యాకింగ్ విషయంలో కొంచెం కేర్ తీసుకొని సరిపోతుంది. ఇక మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది, మనం ఉంటున్న ఊర్లో ఎక్కడ ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి. ఇది ఎవరి అవగాహన వాళ్ళకు ఉంటుంది. మీ అవగాహన మీకు ఉంటుంది, ఇబ్బంది లేదు. కానీ నాకున్న అవగాహన కూడా మీకు చెప్తే కొంత మీకు వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశం మీద తెలియజే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మీరు ఎక్కడైతే ఈ టౌన్లో ఇంట్లో ఉంటున్నారో ఆ ఇల్లే మీ స్టాక్ పాయింట్. దీనికోసం మీరు ఎటువంటి రూము తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ 10 పైసలు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ గుమస్తాలు అవసరం లేదు. మీరు 1 మ్యాన్. ఇక మీకు మోటార్ సైకిల్ ఏదన్నా ఒకటి టీవీఎస్ లేకపోతే ఎక్సెల్ 2 వీలర్ ఏదన్నా పర్వాలేదు, దాంతో మీరు అన్ని శాంపిల్స్ చూపించవచ్చు. అలాగే ఆర్డర్ తీసుకునేటప్పుడు కూడా ఇవన్నీ తీసుకెళ్ళడానికి అవసరం లేదు. ఈరోజు వాట్సాప్ ఉంది, వాట్సాప్లో అన్ని మీ కాడ ఉన్న ఇమేజెస్ని తీసుకొని ఒక్కొక్కటి వాటిని చూపిస్తూ వాటి ప్రైస్ తెలియజేయండి. ఎంత ప్రైస్ పడుతుంది, మీకు ఎంత అమ్మకం వస్తుంది, ఈ విధంగా కానీ మీరు చెప్పగలుగుతామంటే ప్రతి షాపు ఈజీగా అర్థమవుతుంది.
ఆ తర్వాత అది ఆర్డర్ ఇచ్చి ఏదైతే ఇస్తున్నాడో ప్రతిదానికి ఒక నెంబర్ పెట్టుకోండి. ఆ నెంబర్కి సంబంధించిన ఇప్పుడు చెకోడీలు ఉన్నాయి ఒక నెంబరు, అలాగే బిస్కెట్స్ ఉన్నాయి ఒక నెంబరు, అలాగే చాక్లెట్లు ఒక్కో రకానికి ఒక నెంబర్, ఇట్లా నెంబర్ వైడ్గా వస్తుంటే అతను ఆర్డర్ చెప్పినప్పుడు ఆ నెంబర్ రాసుకొని ఎన్ని డబ్బాలు ఆర్డర్ రాసుకుంటే మనకు సరిపోతుంది. ఆ విధంగా మీరు చూపించేటప్పుడు ఒక టీ షాప్ కాడికి పోయారు, అక్కడ బిస్కెట్స్ అవసరము 4 రకాల బిస్కెట్ ఇవ్వాలని అడిగారు వాళ్ళు, చూపించండి మీ కాడ మొత్తం రాసుకోండి, ఆ తర్వాత డెలివరీ చేయండి. ఇవి 2 వీలర్ మీద మనం బ్యాగులో పెట్టుకొని తీసుకెళ్ళి ఇవ్వచ్చు. ఈ విధంగా ఈ వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేయండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇలా ఇవన్నీ ఎలా తీసుకెళ్ళాలా, కస్టమర్ కాడికి ఎలా చూపించాలి. ఇప్పుడు అంత అవసరమే లేదు ఫ్రెండ్స్. ఇంతకు ముందు రోజులు ఈ కన్ఫ్యూజు ఏం చూపించాలని, ఇప్పుడు వాట్సాప్ వచ్చింది. అదిగాక ఆ వాట్సాప్లో కస్టమర్కి మీరు షేర్ చేయొచ్చు, అసలు వాస్తవం మీ దగ్గర ఉన్నాయి, ఆడికి కూడా పోవాల్సిన అవసరం లేదు. ఒక షాప్ వ్యక్తి ఫోన్ నెంబర్ తీసుకొని నా దగ్గర ఉన్న ఐటమ్స్ మొత్తం వీటిలో నీకు ఏ నెంబర్ కావాలో తెలియజేసి నాకు పంపిస్తే నేను సరుకు చేరుస్తానని చెప్పడం వల్ల మనం అక్కడికి పోవాల్సిన అవసరం కూడా లేకుండా మనం వేరే డెలివరీలో చూసుకోవచ్చు. కాబట్టి ఆ టయాన్ని కూడా ఆ విధంగా చూసుకుని సెలెక్ట్ చేసి అని చెప్తూ ఉంటాడు. ఇది అద్భుతమైన విధానం అనమాట. ఎందుకంటే మనము ఆన్లైన్లో విధానాన్ని అందిపుచ్చుకొని చేసుకోవడమే. ఇక ఈ వ్యాపారము మీరుంటున్న టౌన్లో దాదాపుగా నా లెక్క ప్రకారంగా ఈ బిస్కెట్ చాక్లెట్లు అమ్మే వ్యక్తులు చిన్న మండల కేంద్రంలో కూడా మీకు 200 మంది దాకా ఉంటుంటారు. అలాగే మీరు కొంచెం పెద్ద టౌన్ అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళందరితో సత్సంబంధాలు కొనసాగించండి ఫ్రెండ్స్. ఈరోజు మనము మాట్లాడే విధానాన్ని బట్టి, మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి మనకు వ్యాపారం వస్తుంది. మన లక్ష్యం ఏంది? టోటల్గా వ్యాపారంలో ముందుకెళ్ళడం, అలాగే మనం అనుకున్న సరుకును సేల్ చేసుకోవడం, మనం ఆదాయాన్ని సంపాదించడం. అలాంటప్పుడు మన లక్ష్యం ఆ విధంగా ఉన్నప్పుడు మనము మాట్లాడే విధానం కూడా కరెక్ట్గా ఉండాలా. కస్టమరే మనకు దేవుడు, కస్టమరు మనకు దేవుడు అయినప్పుడు మనం మాట్లాడే విధానం అద్భుతంగా ఉంటే తీయగా మాట్లాడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మాటల్లో తీపిదనం ఎక్కువ ఉండాలి, అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చగలము. ఆ విధంగా మీరు ప్రతి చోట ప్రతి ఏరియాని టచ్ చేయండి, ప్రతి చోట వాళ్ళతో మాట్లాడండి, ప్రతి ఒక్కరికి సరుకు సప్లై చేసే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ఉంటే వ్యాపారం డే బై డే ఇంప్రూవ్ అవుతుంది, అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఈ వ్యాపారంలో ఇంతవరకు నాకు తెలిసిన వ్యక్తులు, ప్రారంభించిన వ్యక్తులు ఎవరు ఎన్నిదిరిగి చూసుకొని ఇంకొక వ్యాపారంలోకి వెళ్ళిన వ్యక్తులే లేరు. ఎందుకంటే అంత ఆదాయం ఉంటుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఒకరు కేటాయించాల్సి వస్తుంది. ఆ కేటాయించిన తర్వాత దాన్నే ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మనకు ఇంట్లో ఉంటాం కాబట్టి రెంటు ఉండదు, గుమస్తాలు ఉండరు, ఆదాయం 30% నికరమైన ఆదాయం వస్తుంది. కాబట్టి అద్భుతంగా ఉంటుంది వ్యాపారము. ఒక్కసారి నేను చెప్పిన దాన్ని ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. లోకల్లో మనకి ఏమేమి బ్రాండ్స్ పోతాయి, బిస్కెట్ రకాలు చూసుకోండి, చాక్లెట్ రకాలు చూసుకోండి, ఎన్ని షాపులు ఉన్నాయో చెక్ చేసుకోండి, ఎంతమందికి నేను అమ్మగలను అనేది ఒక అవగాహన పెంచుకోండి. అలాగే ఏ విధంగా ఉంటుందనే కదా ఒక గ్రౌండ్ వర్క్ మీరు లోకల్లో చేసుకోండి. అలాగే హైదరాబాద్ మార్కెట్కి పోయినప్పుడు మొత్తము తిరగండి, అన్ని చోట్ల ఇమేజెస్ తీసుకోండి, ఎవరు ఏం రకాలు అమ్ముతున్నారు, ఎక్కడ ఏ షాపులు ఏ రేట్లు ఉన్నాయి, ఈ రకము వీళ్ళు ఎంత అమ్ముతున్నారు, పక్క షాపు వాళ్ళు ఎంత అమ్ముతున్నారు, ఈ విధంగా వీళ్ళందరిలోకి ఎవరు రీజనబుల్గా ఇస్తున్నారు, ఇలాంటి మొత్తం సేకరించండి. అక్కడే అవసరం అనుకుంటే ఒక 2-3 రోజులు మీరు స్టే చేసినా సేకరించినప్పుడే మీకు సమస్త సమాచారం వస్తుంది. ఆ తర్వాత నిరభ్యంతరంగా మీరు ఏ ఊరు నుంచి ఈ వ్యాపారం ప్రారంభించండి, అక్కడ అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకోసారి కూడా వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం కాకపోతే నా భావం మీకు అర్థమవుతుంది. అద్భుతమైన వ్యాపారము, ఒక్కసారి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన ప్రతి వ్యక్తి గెలుస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.